హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈ సమ్మర్లో కూల్గా తినే మ్యాంగో ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ అనేది చాలామందికి ఒక ఎమోషన్గా మారింది. ఒక మంచి ఫుడ్ తిన్న తర్వాత ఒక్క ఐస్ క్రీమ్ తింటే ఆ భోజనాన్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా ఫీల్ అవుతాం. ఒకవేళ ఐస్ క్రీమ్ లేకపోతే ఏదో వెల్తిగానే ఉంటుంది. బయట దొరికే ఫ్రోజన్ ఐస్ క్రీమ్స్ కాకుండా ఇలా ఇంట్లోనే మ్యాంగో ఐస్ క్రీమ్ని ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఈ సమ్మర్లో దొరికే మ్యాంగోస్తో మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపించేస్తాను రండి. ముందుగా ఇట్లా ఒక మ్యాంగో తీసుకొని బాగా పండిన మ్యాంగో తీసుకోవాలి. దీన్ని బాగా వాష్ చేసి ఇలా మొత్తం మనం పీల్ చేసుకోవాలి. మనకి జీడి అండ్ పైన తొక్కు ఉంటుంది కదా, అది మొత్తం తీసేసి లోపల గుజ్జును మాత్రమే తీసుకోవాలి. ఇలా కట్ చేసుకొని దానికి మొత్తం గుజ్జు మొత్తం బయటకు తీసుకున్నా. ఇలా కట్ చేసి ఇట్లా ఒక ఫోటో తీస్తే చాలా బాగుంటుంది ఇట్లా. అందుకని ఇట్లా కట్ చేసి ఒక ఫోటో తీసా. సూపర్ అంటే సూపర్గా వచ్చింది. అండ్ మనకి మ్యాంగో పల్పి ఇట్లా వాటి మీద ఇట్లా యాడ్స్లో ఇట్లా ఇస్తారు కదా, అందుకే ఒకసారి ఇలా ట్రై చేశాను. ఇప్పుడు నెక్స్ట్ మనం అడుగున తొక్క అంతా తీసేసి పైన గుజ్జు ఉంది కదా, ఆ గుజ్జు మొత్తం సపరేట్ చేసుకోవాలి. పైన తొక్కు పడేసి అండ్ జీడిని కూడా పడేసి మ్యాంగో పల్ప్ అంతా తీసుకోవాలి. నేను ఇక్కడ మీకు కొలతల వైజ్ చెప్తున్నాను. ఇక్కడ నేను 1.5 కప్ వరకు మ్యాంగో పల్ప్ని తీసుకున్నాను. ఇక్కడ 1.5 కప్కి మిగతా ప్రాసెస్లో చెప్తాను. నేను ఇక్కడ కొంచెం జీడిపప్పు, కొంచెం బాదం పప్పు కూడా తీసుకుంటున్నాను. ఒక 6-7 జీడిపప్పు, ఒక 6-7 బాదం పప్పు యాడ్ చేసుకోండి. ఇందులోనే ఒక 1.5 కప్ మ్యాంగో పల్ప్ యాడ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఒక 1 కప్ ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే మనకి పాల మీద మేగడి లేదంటే వెన్న ఉంటుంది కదా, అదైనా యాడ్ చేసుకోవచ్చు. అండ్ హోమ్ మేడ్ ఫ్రెష్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో మన రెసిపీ మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. అండ్ 1 కప్ వచ్చేసి కాచి చల్లార్చిన మిల్క్ని యాడ్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి మిల్క్ మేడ్ని యాడ్ చేస్తున్నా ఎందుకంటే స్వీట్నెస్ కోసం. అండ్ 1 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నా, అంటే కొంచెం స్వీట్గా ఉండటానికి ఐస్ క్రీమ్ మరీ సప్పగా కాకుండా. ఇలా ఇవన్నీ యాడ్ చేసి ఎంత వీలైతే అంత మెత్తగా బ్లెండ్ చేసుకోండి ఈ మ్యాంగోని ఐస్ క్రీమ్కి. బాగా మనం బ్లెండ్ చేసే కొద్దీ మనకి బాగా స్మూత్గా స్ట్రక్చర్ అనేది వస్తుంది. ఇలా మొత్తం అంతా బ్లెండ్ చేసిన తర్వాత మనకి ఇట్లా ఒక ట్రే ఒకటి తీసుకొని దీంట్లో మొత్తం మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నా అది మొత్తం ఇందులో యాడ్ చేసుకొని పైన ఒక సిల్వర్ ఫాయిల్ యాడ్ చేయండి. ఇట్లా మనం సిల్వర్ ఫాయిల్ యాడ్ చేసి మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనకి లోపల అనేది ఐస్ ఫామ్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ అనేది తయారవుతుంది. ఇట్లా సిల్వర్ ఫాయిల్ యాడ్ చేసి కొంచెం గ్యాప్ ఉంచండి మధ్యలో. ఇట్లా క్లోజ్ చేసి మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టాము అంటే మనకి బాగా వస్తుంది, బాగా గడ్డగడుతుంది. లేదు అంటే ఒక 6-7 అవర్స్ అయినా మనం డీ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఇక్కడ నేను టెంపరేచర్ అనేది సమ్మర్లో పెడుతున్నాను. ఇది చూడండి ఎంత బాగా హార్డ్ అయిందో. మనం తీసిన వెంటనే సర్వ్ చేసేసుకోకుండా ఒక 5 మినిట్స్ అలా వదిలేసాము అంటే మనకి ఈ టెంపరేచర్కి కొంచెం కూల్ అయ్యి మనకి ఐస్ క్రీమ్ అనేది ఈజీగా వస్తుంది. ఇలా మీ ఇంట్లో ఐస్ క్రీమ్ స్కూపర్ ఉంటే ఓకే, లేదంటే ఇట్లా గుంత గంటె ఉంటుంది కదా, దాన్ని ముందుగా ఒకసారి మనం క్లీన్ చేయాలి, అంటే తడుపుకోవాలి. ఇలా తడుపుకున్న తర్వాత ఐస్ క్రీమ్లో పెట్టాము అంటే మనకి బయట ఐస్ క్రీమ్ సర్వ్ చేసేటప్పుడు కూడా వాటర్లో డిప్ చేసి మనకి ఐస్ క్రీమ్ అనేది సర్వ్ చేస్తారు. అట్లా ఈజీగా వస్తుంది చూడండి. ఇట్లా ఐస్ క్రీమ్ స్కూపర్ లేకపోయినా ఇట్లా గుంత గంట ఉంటే మనకి ఈజీగానే వచ్చేస్తుంది. ఇట్లా మొత్తం ఐస్ క్రీమ్ అంతా సర్వ్ చేసేసుకొని పైన లైట్గా మనం కొంచెం జీడిపప్పు, బాదం పప్పు ఇట్లా సన్నగా తురుముకొని ఇట్లా గార్నిష్ చేసుకుంటే తినేటప్పుడు మనకి జీడిపప్పు ఇవి తగులుతా క్రంచీగా చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఈ సమ్మర్లో మీ పిల్లలు ఎప్పుడు అంటే సమ్మర్లో ఎక్కువ తినాలనిపిస్తుంది, చల్లగా తినాలనిపిస్తుంది, తాగాలనిపిస్తుంది. అండ్ పిల్లలు ఎప్పుడు ఐస్ క్రీమ్స్ అడుగుతూ ఉంటారు. అట్లాంటప్పుడు బయట ఐస్ క్రీమ్స్ పెట్టకుండా ఇంట్లోనే ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకునే ఐస్ క్రీమ్ చేసి పెట్టండి. డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు అంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.